ఎంతో విశిష్టమైన వినాయక చవితి పర్వదినం రోజున వినాయకునికి మనం ఏం నైవేద్యంగా సమర్పించాలి? అంతేకాకుండా ఏదైనా నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు అవి ఎన్ని సంఖ్యలలో ఉండాలి? ఏ ఆకారంలో ఉండాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వినాయకుని భోజన ప్రియునిగా చెప్తూ ఉంటారు. నిజానికి మన ఇంట్లో ముఖ్యంగా ముఖ్యంగా మన ఇంట్లో మన పూజ గదిలో ఉండే దైవం ఏదైనా కానీ మనం సమర్పించే నైవేద్యాన్ని కళ్ళతోనే స్వీకరిస్తుంది. ముఖ్యంగా కళ్ళతోనే మనం పెట్టిన నైవేద్యాలను స్వీకరిస్తారు. కళ్ళతోనే మనల్ని ఆశీర్వదిస్తారు. మన ఇంట్లో ఉండే దేవతా విగ్రహాలు ఏవి కూడా నైవేద్యాలు స్వీకరించవు. కంటితో చూసినంత మాత్రాన్నే ప్రసన్నమవుతారు మన దేవాదేవుళ్ళు. అలాగే ఎంతో విశిష్టమైన వినాయక చవితి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా వినాయకునికి అనేక రకాలైన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. భోజన ప్రియుడైన వినాయకుని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా తొలి పూజలు అందుకునే వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే ఇక జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు అనేది ప్రజల నమ్మకం. అయితే భోజన ప్రియుడైన వినాయకునికి ఖచ్చితంగా మనం సమర్పించవలసిన నైవేద్యాలేంటో ఇప్పుడు చూద్దాం. పండ్లు కనుక మనం ముందుగా సమర్పించాలనుకుంటే గనక అందులో అరటి, కొబ్బరి, పనస, దానిమ్మ, చెరకు, ఇంకా నేరేడు పళ్ళు, వెలగ పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. అందుకే ఇలాంటి పండ్లను 20, 21గా గాని లేదా మొత్తం పండ్లను కలిపి 21గా సమర్పిస్తే వినాయకుడు ప్రసన్నమవుతాడు. 21 రకాల పండ్లు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఒక్క రకం పండైనా సరే దాన్ని 21 సంఖ్యలో నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వినాయకునికి పండ్లతో పాటు వంట పదార్థాలు అంటే తీపి పదార్థాలు, పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే అందులో వినాయకునికి ఖచ్చితంగా ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించవలసి ఉంటుంది. అవి ఏంటంటే ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళంటే వినాయకునికి ఎంతో ప్రీతి. అలాగే పురాణాలలో కూడా ఉండ్రాళ్ళు సమర్పించిన వారి కోరికలను గణపతి తీర్చారు అనేది మనకి కథల్లో వింటూ ఉంటాం. అందుకే ఉండ్రాళ్ళు అవి కూడా బియ్యపు ఉండ్రాళ్ళు వినాయకునికి సమర్పించాలి. ఇంకా పచ్చి వడపప్పు అంటే కూడా వినాయకునికి చాలా ఇష్టం. పచ్చి వడపప్పు వినాయకుడు ఇష్టంగా తింటాడు. అందుకే వినాయకునికి మనం ఏది నైవేద్యంగా సమర్పించినా అది స్వయంగా వండిన దానికంటే కూడా నానబెట్టినటువంటి లేదా పొడి చేసినటువంటివి వినాయకునికి చాలా ఇష్టం. అలాగే లడ్డు అంటే వినాయకుడు ఎంతో ఇష్టపడతాడు. అందుకే వినాయక చవితి పర్వదినాన వినాయకునికి నైవేద్యంగా లడ్డూని సమర్పిస్తూ ఉంటారు. అందుకే ఆయనకి ఈ పండుగకి సమర్పించే వాటిలో బియ్యపు ఉండ్రాళ్ళు, పచ్చి వడపప్పు, లడ్డు ఇలాంటి గుండ్రంగా ఉండే పదార్థాలను ఎక్కువగా సమర్పించాలి. ముఖ్యంగా వినాయకునికి ఏవైనా సరే గుండ్రంగా ఉన్నటువంటివి నైవేద్యంగా సమర్పించితే వినాయకుడికి ఎంతో ప్రీతి. పులిహోర, పాయసం కూడా వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా పొయ్యి మీద వండిన దానికన్నా నానబెట్టి నైవేద్యంగా సమర్పించినవి వినాయకుడు ఇష్టంగా స్వీకరిస్తారు.